అహ్మదాబాద్ విమాన ప్రమాదం అందరికీ గుర్తుంది కదా. ఈ రోజుతో ఎగ్జాక్ట్గా నెల రోజులు కావస్తోంది. జూన్ 12, 2025న ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా 270 మంది మనకి మరణించారు. అయితే ఆ ఘటన పైన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక కీలకమైనటువంటి 15 పేజీలతో కూడిన ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. 2 ఇంజన్లు ఆగిపోవడమే ఈ విమాన ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. In the cockpit voice record, one of the pilot is heard asking the other, why did he stop the engine? The other pilot responds that he did not do so. ఏం చెప్తున్నారు అక్కడ అంటే వారిద్దరి మధ్య కాక్పిట్లో రికార్డ్ అయింది. ఏమని? కాక్పిట్ అంటే ఏంటంటే ఆ పైలట్ దగ్గర ఉన్నటువంటి ఇద్దరు పైలట్స్ మధ్య జరిగిన సంభాషణని కాక్పిట్ రికార్డ్ చేస్తుంటుంది. సో దీంట్లో ఏం రికార్డ్ అవుతుంట అంటే ఒక పైలట్ అడిగాడట, ఎందుకు ఇంజన్ ఆఫ్ చేసామంటే నేను ఆఫ్ చేయలేదు అన్నాడట. అంటే అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఇంజన్ మా ప్రమేయం లేకుండానే ఆఫ్ అయిపోయింది. సో ఇంజన్ ఆగిపోవడమే ప్రధాన కారణంగా ఇక్కడ ఆ విమానం కుప్ప కూలిపోయింది అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. సో ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే, ఇంజన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే గరిష్ట వేగాన్ని అందుకుంది, మ్యాక్సిమం స్పీడ్ని అందుకుంది. అదే సమయంలో మొదట ఇంజన్ 1 ఆగిపోయింది, ఆ తర్వాత ఇంజన్ 2 ఆగిపోయింది. అయితే రన్ నుంచి కట్ ఆఫ్కు మారింది ఫ్యూయల్ స్విచ్లు. సో రన్ నుంచి అటు కట్ ఆఫ్కి మారిపోయే స్విచ్లు కూడా సెకండ్ల వ్యవధిలోనే ఇంజన్లకి ఫ్యూయల్ రావడం నిలిచిపోయింది. సో ఇంజన్ను ఎందుకు ఆఫ్ చేశారని చెప్పి ఒక పైలట్ ఇంకో పైలట్ని అడగడంతో ఆ పైలట్ నేను ఆపలేదు అని సమాధానం ఇచ్చారట. కానీ ఇంజన్ 1లో వెంటనే మళ్ళీ యాక్టివేట్ అయిపోయి ఇద్దరు కూడా చాలా వెంటనే దాన్ని రిటిలియేట్ చేసే ప్రయత్నం చేశారు. సో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైంది, మళ్ళీ ఇంజన్ 1 స్టార్ట్ అయింది. కానీ ప్రారంభమైన తర్వాత పవర్ని అందుకోలేకపోయింది ఇంజన్ 2 పవర్ అందుకోలేకపోయింది. దీంతో మధ్యాహ్నం 1:39 సమయంలో మేడే కాల్ని అనౌన్స్ చేశారు. మేడే అని చెప్పి ఆయన కాల్ ఇచ్చారు. వెంటనే ఎమర్జెన్సీని గుర్తించింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కూడా. సో ఏటీసీ దాన్ని గుర్తించింది. కానీ పైలట్ నుంచి తిరిగి ఏం జరిగిందని తెలుసుకున్నటువంటి సమాచారాన్ని ఏటీసీ ప్రయత్నం చేస్తే ఎటువంటి సమాచారం రాలేదు. అయితే ఇక్కడ పక్షి ఢీకొంది అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి పక్షి ఢీకొంది అనేటువంటి దానికి ఎటువంటి అనుమానం లేదు, బికాజ్ అక్కడ ఎటువంటి సీసీ కెమెరాల్లో ఆ పక్షి ఢీకొన్నట్టుగా రికార్డు కాలేదని చెప్పి ఏఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తేల్చింది. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల ప్రధాన కారణం ఇంజన్లో ఆగిపోవడమే, ఇంజన్లకి ఫ్యూయల్ రాకపోవడమే ప్రధాన కారణంగా ఉందట. ఐ రిపీట్ అగైన్, ఇంజన్లో ఆగిపోవడమే. ఎందుకు నేను పదే రిపీట్ చేస్తున్నానంటే చాలామంది కుట్రలు ఉన్నాయని చెప్పే రకంగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఫ్యూయల్ కరెక్ట్గా లేదు, టర్బైనల్ ఫ్యూయల్ కరెక్ట్గా లేదని చెప్పి చాలామంది అంటున్నారు. ఆ తర్వాత ఇంకొక వర్షన్ కూడా వినిపించింది. ఏదేమైనా కూడా ఈ అన్నిటిలో కంటే కూడా ఇంజన్లు ఆగిపోవడమే ప్రధాన కారణంగా అక్కడ ఈ ప్రమాదం సంభవించిందట. అహ్మదాబాద్లో మధ్యాహ్నం 1:39 జూన్ 12, 2025 రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్గా ఈ రోజుతో నెల రోజులు కావస్తోంది. సో ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇప్పుడు ఈ విషయాన్ని తేల్చింది. ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయినటువంటి ఢిల్లీ నుంచి అటు లండన్ వైపుగా వెళ్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుని అహ్మదాబాద్ నుంచి మరోసారి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే అది కుప్పకూలిపోయింది. బీజేఎంసీ మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన ఇది విమానం కుప్పకూలిపోయింది. సుమారుగా 270 మంది ఈ ఘటనలో మరణించారు. అయితే దీనికి గల ప్రధాన కారణం ఇంజన్ ఆగిపోవడమే, ఇంజన్ ఫెయిల్యూరే కారణం కనబడుతోంది. సో మొదట ఇంజన్ 1 ఆగిపోయింది, ఆ తర్వాత వెంటనే ఇంజన్ 2 కూడా ఆగిపోయింది. ఏం జరిగిందని చెప్పి వెంటనే కో పైలట్ని అడిగారు పైలట్ కూడా. సో నేను ఆపలేదని చెప్పి సమాధానం రావడంతో వెంటనే మళ్ళీ దాన్ని రిలేటింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఇంజన్ 1 కొంత యాక్టివేట్ అయింది, కానీ ఇంజన్ 2కి పవర్ అందకపోవడంతో ఫ్యూయల్ అందకపోవడంతో పవర్ని పుంజుకోలేకపోయింది. అందుకే ఈ విమానం లేచినట్టుగా అలా కుప్ప కూలిపోయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఏఐబి నివేదిక. So as per the EAFR data, the aircraft crossed the takeoff decision speed V1 and achieved 155 kts IAS at 8:33 UTC. The V speed 155 kts was achieved as per the EAFR. The aircraft air-ground sensors transitioned to air mode consistent with liftoff at 8:39. So the aircraft achieved the maximum recorded airspeed of 180 knots at about time immediately thereafter. The engine 1 and engine 2 fuel cutoffs switches transitioned from run to cutoff. So ఇక్కడ cutoff అంటే ఆగిపోయినాయి. సో రెండు ఆగిపోయినాయి. సో cutoff switches transitioned. సో కట్ ఆఫ్ చేయడం అనేది ఆగిపోయింది. ఆ రెండు ఇంజన్లు కూడా ఆగిపోయాయి.
సో ఒకటేసారిగా ఆ పరుగులు పెడుతున్న ఆ విమానంలో నుంచి 2 ఇంజన్లు ఆగిపోవడంతో వన్ ఆఫ్టర్ అనదర్ విత్ ఎ టైమ్ గ్యాప్ ఆఫ్ 1 సెకండ్ గ్యాప్తో ఒకదాని తర్వాత ఒకటి రెండు కూడా ఆగిపోయాయి. ద ఇంజన్ N1 and N2 began to decrease from their takeoff values as the fuel supply to the engines was cut off. వాళ్ళ రెండింటికి కూడా ఆ రెండు ఇంజన్లకు కూడా ఆ ఫ్యూయల్ పాస్ అవడం అనేది ఆగిపోయింది. చాలా క్లియర్గా ఉంచండి. ద ఇంజన్ N1 and N2 began to decrease from their takeoff values as the fuel supply to the engines was cut off. In the cockpit voice recording, so a cockpit lo voice record ayindi. Em record ayindi? One of the pilot is heard asking the other, why didn't he cut off? The other pilot responded that he didn't do that. సో ఎందుకు దీన్ని ఇంజన్ ఆఫ్ చేసావంటే నేను అలా చేయలేదు అని చెప్పుకొచ్చారట. వెంటనే CCTV footage obtained from the airport showed Ram air turbine RAT getting deployed during the initial climb immediately after liftoff. No significant bird activity is observed in the vicinity of the flight path. సో అక్కడ ఫ్లైట్ వెళ్ళేటువంటి ఆ మార్గం అటువంటి పక్షిని కూడా గమనించలేదు. సో పక్షి ఢీ కొట్టిందనడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇక 2 ఇంజన్లు కూడా ఆగిపోయి దానికి గల బలమైనటువంటి ఒక ఆధారం ఏంటంటే కాక్పిట్లో రికార్డ్ అయిన వాయిస్. ఒక పైలట్ అడిగాడు ఇంకో పైలట్ని, ఎందుకు ఇంజన్ ఆఫ్ చేసావంటే నేను ఆఫ్ చేయలేదని చెప్పాడు. అంతలో వెంటనే మేడే కాల్ ఇచ్చారు. ఎమర్జెన్సీని మేడే కాల్గా చెప్తూ ఉంటారు. అది టెక్నికల్గా ఏరోప్లేన్ సంబంధించిన భాషలో. సో మేడే కాల్ రావడంతో ATC రియాక్ట్ అయింది. ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఇకపైన రెస్పాన్స్ రాలేదు. అంతలోనే BGMC మెడికల్ హాస్పిటల్ పైన ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి AP ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, చాలా క్లియర్గా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణం ఇంజన్లు ఆగిపోవడమే చాలా స్పష్టంగా ఉంది. వాటికి ఫ్యూయల్ సప్లై అవ్వలేదు. ఇది ముందుగానే మనం చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన సమయంలో కూడా వారు కూడా కొన్ని విషయాలు పసిగట్టారు. ఇంజన్లు ఆగిపోవడమే ప్రధాన కారణం అని చెప్తున్నారు. సో ఇంజన్లు ఆగిపోవడానికి ప్రధాన కారణం వారికి ఫ్యూయల్ అందలేదు. సో ఏం జరిగి ఉంటుంది ఈ మధ్యలో? ఆ మెయింటెనెన్స్ అంటే ఇక్కడ డెఫినెట్గా ఆ ఫ్యూయల్ అందలేదు అని అంటే ఇన్స్పెక్షన్ చేసిన వారు ఏదో పొరపాటు చేసి ఉండాలి. ఇన్స్పెక్షన్లో కరెక్ట్గా కొన్ని లోపాలు ఉండాలి. సో ప్రస్తుతానికి AAIB నివేదిక ఆధారితంగా ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? మనోజ్, AI-171 ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరిన విమాన సంఘటనకి సంబంధించిన పూర్తి నివేదిక అయితే AIB నివేదిక అయితే ఇచ్చింది. ఈ నివేదికలో కొన్ని ప్రాథమిక సాక్ష్యాలు అయితే అక్కడ కార్పెట్ లో రికార్డ్ అయిన వాయిస్ కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి నివేదికనైతే ఇప్పుడు ఇచ్చిన పరిస్థితి. ఈ నివేదికలో ఒకటి, ఇంజన్ 1 ఇంజన్ 2 ఎందుకు ఆగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఆగిపోయాయి అనేది ఒక ప్రధానమైన చర్చ. ఇప్పుడు దీంట్లో అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక పైలట్ క్లియర్ గా ఒక మాట చెప్పారు, ఎందుకు ఇంజన్ ఆఫ్ చేసావు అనే దాని మీదనే కో పైలట్ క్లియర్ గా చెప్పారు, నేను ఇంజన్ ఆఫ్ చేయలేదు అని. అప్పటికే విమానం స్టార్ట్ అయ్యి గరిష్ట వేగాన్ని అందుకునే పరిస్థితి ఉంది. ఒక్కసారిగా సడన్ గా మళ్ళీ ఈ ఇంజన్ 2 కూడా ఆగిపోవడం, ఫ్యూయల్ స్విచ్లు 2 నుంచి కట్ ఆఫ్ గా మారిపోయినాయి. అంటే ఫ్యూయల్ ఎందుకు ఆగిపోయింది, స్విచ్ ఆఫ్ లో ఏమైనా ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ కు సంబంధించిన దాంట్లో అక్కడ ఏమన్నా లోపం జరిగిందా, అక్కడ ఏమన్నా కుట్ర జరిగిందా, అంటే ఇంజన్ కి అందాల్సిన ఆయిల్ ఏదైతే ఫ్యూయల్ ఉందో ఈ ఆయిల్ ని అందించడంలో ఎందుకు పొరపాటు జరిగింది, అంటే అక్కడ ఇంజన్ ని అంటే ప్రతి విమానం టేకాఫ్ అయ్యే ముందు ఆయిల్ ఫ్యూయల్ ని నింపడం అనేది పరిపాటి రెగ్యులర్ గా జరిగే ప్రాక్టీస్. ఆ రెగ్యులర్ జరిగే ప్రాక్టీస్ లో అక్కడ ఇంజన్ కి అందాల్సిన ఆయిల్ ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా స్విచ్ ఆఫ్ ని ఆఫ్ చేశారా, లేదు అది లోపం అక్కడేమన్నా టెక్నికల్ ఎర్రర్ వచ్చి స్విచ్ ఆఫ్ కి ఆయిల్ ఇంజన్ కి అందకుండా పోయాయా అనేది ఒక ఇప్పుడు పెద్ద చర్చగా మారుతున్న పరిస్థితి. ఈ దీంట్లో కూడా చాలా క్లియర్ గా పైలట్ అడిగినట్టు కాక్పిట్ లో రికార్డ్ అయింది. రెండో పైలట్ కూడా తన ఇంజన్ ని ఆఫ్ చేయలేదని చెప్పారు. టేకాఫ్ అయిన వెంటనే విమానం RAT బయటకు వచ్చింది. 2 ఇంజన్ల స్విచ్ ఆఫ్ లు రన్వేకి తిరిగి ఉంచే ప్రయత్నం చేశారు. అంటే స్విచ్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఇమీడియట్ గా పైలట్స్ కో పైలట్స్ ఇద్దరు కూడా కలిసి ఇంజన్ 1 ని మళ్ళీ స్టార్ట్ చేశారు, ఇంజన్ 2 ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంజన్ 1 రీలైటింగ్ ప్రక్రియ విజయవంతం అయింది. సో ఇంజన్ 1 మళ్ళీ స్టార్ట్ అయింది. బట్ ఇంజన్ 2 ప్రారంభం అయింది కానీ పవర్ దానికి అందలేదు. పవర్ అందలేదు అనుకుంటే ఫ్యూయల్ సరిగా మూవ్మెంట్ అందుకోలేకపోయింది. దాంతో 1.39 కి పైలట్ మేడే కాల్ ఇచ్చారు. మేడే కాల్ ఇచ్చినట్టుగా నివేదిక ఇస్తోంది. చాలా క్లియర్ గా చెప్తుంది మేడే అని చెప్పి అతను క్లియర్ గా చెప్పాడు. తన పరిస్థితి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి రెస్పాండ్ అయింది. సో మేడే చెప్పిన తర్వాత
ఎయిర్ ట్రాఫిక్ కూడా కంట్రోల్ రెస్పాండ్ అయిన పరిస్థితి. కానీ పైలట్ నుంచి తిరిగి రెస్పాన్స్ కాలేదు. అంటే అప్పటికే క్రాష్ జరిగిపోయిన పరిస్థితి. ఎయిర్పోర్ట్ గోడను దాటే ముందే విమానం కూలిపోయింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వరకు మొదట పక్షులు ఏమన్నా ఢీకున్నాయా లేకపోతే ఏం జరిగింది అని ఒక చర్చ, ఒక అనుమానాలు ఉన్నాయి. కానీ అటువంటిది ఏమీ అక్కడ లేదు అనేది. అప్పటికి 1.4 అంటే 1:44 ఫైర్ ఇంజిన్లు వెళ్ళాయనేది ఒక నివేదిక ఇస్తుంది. కానీ ప్రమాద స్థలాన్ని డ్రోన్ తో రికార్డు జరిగింది. శిథిలాలను సురక్షితమైన ప్రదేశాలకి తరలించారనేది ఇస్తున్న రిపోర్ట్. కానీ ఇక్కడ జరుగుతున్న దీంట్లో అసలు ఆయిల్ ఇంజన్లకి వెళ్లకుండా ఉండాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది అంటే, ఫ్యూయల్ ని నింపిన తర్వాత ఆ ఫ్యూయల్ ని నింపిన వాళ్ళు ఎవరైనా ఆ స్విచ్ ని ఆఫ్ చేశారా, లేదు ఆ ఫ్యూయల్ ఇంజిన్ కి అందకుండా చేసే ప్రయత్నం జరిగిందా, లేదు టెక్నికల్ గా అక్కడే ఎర్రర్ వచ్చి ఆ స్విచ్ పనిచేయకుండా పోయిందా అనేది ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. దీని మీద పూర్తి ఈ సమాచారాన్ని అయితే తీసుకుంటున్న పరిస్థితి. కానీ దీంట్లో ఏదైనా కుట్ర దాగుందా అనే కోణం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఇది అంటే బేసిక్ గా 2 ఇంజన్లకి ఆయిల్ సప్లై చేయడంలో ముందు 2 ఇంజన్లు ఆగిపోయాయి. టేక్ ఆఫ్ అయిన తర్వాత సో దాన్ని మళ్ళీ రీకాల్ చేశారు. A1 ఇంజన్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. A2 ఇంజన్ ఎందుకు రీస్టార్ట్ కాలేకపోయింది, అక్కడ స్టార్ట్ చేసిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా పవర్ ఎందుకు దాంట్లోకి రాలేదు, అంటే ఆయిల్ ఎందుకు దాంట్లోకి అందే ప్రయత్నం జరగలేదు. కుట్రలో అనే విషయం పైన అక్కడ టర్బైనల్ ఫ్యూయల్ ని కొంత కంటామినేట్ చేసే అవకాశం కూడా ఉంది, కంటామినేట్ చేయొచ్చు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వినిపించాయి. పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి దానిపైన. కానీ కంటామినేషన్ కాదు, ఫ్యూయల్ అందకపోవడం అంటే ఇట్స్ టెక్నికల్ సమస్య, మెషిన్ లో ఉన్నటువంటి ఆ సమస్య. దాన్ని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఢిల్లీలోనే కొన్ని సమస్య తలెత్తింది, ఏసీలో కొంత లోపం లభించింది, లోపం చూసారు అందరూ కూడా. దాని గురించి కొంత సతమతమయ్యారు. ఢిల్లీలోనే కొంత ఎయిర్ కండిషనర్ పనిచేయలేదు అనేటువంటి ఒక వాదన వినిపించింది. ఆ తర్వాత అహ్మదాబాద్ వచ్చిన తర్వాత ఆ సమస్యని పరిష్కరించారు. కొంత ఇన్స్పెక్షన్ కూడా జరిగిందని మళ్ళీ చెప్తున్నారు. అంటే ఆ ఇన్స్పెక్షన్ కూడా బయట వాళ్ళేదా, ఈ మెషిన్ కి ఫ్యూయల్ సప్లై అవుతుందని బయట వాళ్ళేదా? ఎస్ మనోజ్, బేసిక్ గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ విమానం ఢిల్లీకి ఉన్నప్పుడే ఢిల్లీలోనే కొంత ప్రాబ్లమ్స్ నోటిఫై చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నట్టుగా ఏసీ పనిచేయలేదు, ప్రాపర్ గా నావిగేషన్ టీవీల ముందు అంటే కుర్చీల ముందు ఉండే నావిగేషన్ సరిగా పనిచేయట్లేదు అనేది అక్కడున్న ప్రయాణికులు ఇస్తున్న కంప్లైంట్. దాని తర్వాత ఢిల్లీకి అహ్మదాబాద్ చేరిన తర్వాత అహ్మదాబాద్ లో దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేశారు. అయితే రెక్టిఫై చేసిన తర్వాత ఆ టెక్నికల్ టీం ఏదైతే వ్యవహరించిందో అప్పటికే అది లండన్ కి బయలుదేరాల్సిన పరిస్థితుల్లో అక్కడికి ఫ్యూయల్ నింపిన పరిస్థితి కూడా ఉంది. అహ్మదాబాద్ లో మళ్ళీ ఫ్యూయల్ నింపారు. ఫ్యూయల్ నింపిన తర్వాత అక్కడ ఎవరైతే ఈ టెక్నికల్ టీం వ్యవహరించిందో వాళ్ళు ఎక్కడైనా కొంత ఆ స్విచ్ ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయకుండా వదిలేశారా, లేదు పైలట్లు అక్కడి నుంచి మూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు దాన్ని గ్రహించలేకపోయారు, ఇంజన్స్ కంప్లీట్ గా ఒకటి రీస్టార్ట్ చేయడానికి కూడా పైలట్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. మొదటి ఇంజన్ మళ్ళీ రీస్టార్ట్ అయింది, రెండో ఇంజన్ ఎందుకు రీస్టార్ట్ కాలేకపోయింది అనే కొంత చర్చ అయితే జరుగుతోంది. దీని వెనకాల ఉద్దేశపూర్వకంగా ఏదైనా డ్రాప్ చేశారా, దాంట్లో అంటే స్విచ్ ఆఫ్ ని వాంటెడ్ గా ఆపారా, లేదు బై డిఫాల్ట్ గా అక్కడ స్విచ్ లో అంటే ఆయిల్ ఇంజిన్ కి వెళ్లే ప్రక్రియలో ఉండే స్విచ్ ఏదైతే అది నియంత్రణ చేస్తుందో ఆ స్విచ్ ఏదైనా పనిచేయకుండా ఆగిందా అనే కొంత చర్చ అయితే జరుగుతోంది. బట్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఇప్పుడు నివేదిక ఆధారంగా దీంట్లో కుట్రకోణంగా ఉందని ఏమన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ప్రాథమిక నివేదికైతే పక్షి ఢీకొనలేదు అని చెప్పింది, ఫర్దర్ గా ఇంజన్లు పనిచేయట్లేదు, అక్కడ ఏం జరిగిందని నివేదిక అయితే ఇచ్చింది. బట్ దీని వెనకాల జరిగిన అసలు కథ ఏంటి, దీంట్లో పొరపాటు జరిగిందా లేదు ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే అంశం తెర మీదకి రావాలి. ఇప్పుడు దాని సంగతి తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఫర్దర్ గా ఈ విమానం సంబంధించి ఇన్వెస్టిగేషన్ టీం ముందు ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది కొంత ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ దట్ అప్డేట్. సో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణం ఇంజన్లు ఆగిపోవడమే. చాలా స్పష్టంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తేల్చింది. కాక్పిట్, మళ్ళీ చెప్తున్నాను, డార్క్ బాక్స్ కాక్పిట్, బ్లాక్ బాక్స్ అన్ని కూడా మనం చూసాం.
సో కాక్పిట్లో వారిద్దరి మధ్య ఇద్దరు పైలట్స్ మధ్య జరిగేటువంటి చర్చని రికార్డ్ చేస్తూ ఉంటారు. బ్లాక్ బాక్స్ అనేటువంటి టెక్నికల్ సమస్య తలెత్తింది. ఇవన్నీ విషయాలు కూడా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆ కాక్పిట్లో వాయిస్ చాలా బలాన్ని చేకూరుస్తోంది ఇంజన్లు ఆగిపోయడానికి. సో ఇంజన్ 1 ఇంజన్ 2 రెండు ఆగిపోయాయి. మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన మ్యాక్సిమం స్పీడ్కి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఈ కాక్పిట్ దానిలో రికార్డ్ అయిన వాయిస్ ఏంటంటే ఎందుకు ఇంజన్ ఆపేసామంటే నేను ఆపలేదు అన్నారు. వెంటనే ఇంజన్కి ఫ్యూయల్ రావడం ఆగిపోయింది. దీంతో ఇంజన్లు కూడా రెండు ఆగిపోయి అంతలోనే కుప్ప కూలిపోయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి దీని వెనుక ఎవరైనా కుట్ర కోణం ఉందా నిజంగానే, లేదంటే దీని వెనుక అసలు ఇన్స్పెక్షన్లో లోపం ఉందా, మెయింటెనెన్స్లో లోపం ఉందా అనే విషయం పైన ఇంకా చాలా క్లియర్గా ఏఐబి అధికారులు నివేదికని రూపొందించారు. మరి ఆ నివేదిక ఆధారితంగా ఎవరిపై ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాలి. चालू है देखो अजी ऑन नहीं थी चालू रख అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.